క్రీస్తు ప్రభునందు కూడి వచ్చిన అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు. సహోదరులరా, 6 నుంచి 10 వచనాలు. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యబడను. మోసపోకుడు. దేవుడు ఎక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును. ఎలయనగా తన శరీర ఎచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేయుటయందు విసుగక యుందుము. మనము అలయక మేలు చేసితమని తగిన కాలమందు పంట కోతుంది. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. అపోస్తలుడైనటువంటి పౌలు గలతీ సంఘానికి పత్రిక రాశాడు. ఈ పత్రిక ప్రధాన ఉద్దేశం, ఈ పత్రికలో మనం అధ్యయనం చేసినప్పుడు పాపులు నీతిమంతులుగా తీర్చబడి, యేసుక్రీస్తునందు విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు అనేది గలతీయులకు రాసిన పత్రిక ప్రధాన ఉద్దేశం. 6 అధ్యాయాలు ఈ పత్రికలో ఉన్నాయి. ఈ 6 అధ్యాయాల్లో ఈ పత్రిక ప్రధాన ఉద్దేశం ఇదే. పాపులు యేసుక్రీస్తునందు విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు అనేది ఈ పత్రికలో ప్రధాన ఉద్దేశం. అలాగే ఈ పత్రికను ఎప్పుడు రాశాడు అంటే క్రీస్తు శకము 52 నుంచి 53 ఈ సంవత్సరాల మధ్య కాలంలో ఈ పత్రికను రాశాడు. కొంచెం డీటెయిల్గా చెప్పాలి అని అంటే గలతీయ పత్రిక స్వార్థ సత్యాన్ని బోధిస్తుంది. దీన్ని స్వార్థ సత్యాన్ని బోధిస్తుంది. గలతీయ అనేటువంటిది రోమా సామ్రాజ్యంలో లేదా రోమా రాజ్య భాగంలో దక్షిణ భాగంలో నివసించే ప్రజలను, రోమా సామ్రాజ్యంలో దక్షిణ భాగంలో నివసించే ప్రజలను గలతీయులు అని పిలిచారు. దక్షిణ భాగంలో రోమా ప్రాంతంలో లేదా రోమా దేశంలో లేదా రోమా సామ్రాజ్యంలో దక్షిణ భాగంలో నివసించేటువంటి ప్రజలను గలతీయులు అన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం ఫ్రాన్స్ దేశం. ఏ దేశము? ఫ్రాన్స్ దేశం. ఇకపోతే మనం 6వ అధ్యాయానికి వద్దాం. ఈ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చాలా అంశాలు మాట్లాడారు. అయితే మనం తీసుకున్న పాఠం 6 వచనాల నుంచి 6 నుంచి 10 వచనాలు. ఈరోజు మనం ఆ పాఠాన్ని ఎంపిక చేసుకున్నాం. ఈ పాఠాన్ని నా సొంతగా నేను సెలెక్ట్ చేసుకుంటేది కాదు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు బయలుపరిచినటువంటి ప్రతి వచనాన్ని నేను మీకు తెలియచేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటున్నాను. కాబట్టి మనం చదివినటువంటి 6 వచనాల్లో ఈ 6 వచనాల ఉద్దేశం అంటే చెప్తా వినండి. మనం ఇతరులకు మేలు చేసేవారిగా ఉండాలి. ఎవరికి? ఇతరులకు, పొరుగు వారికి. ఎప్పుడు కూడా మన స్వభావం ఎలాగ ఉండాలంటే మేలు చేసే స్వభావంగానే మన స్వభావం అనేటువంటిది ఉండాలి. ఆ 6 వచనాలు ఆ పాఠం మనకు నేర్పుతా ఉన్నాయి మిత్రులారా. ఇకపోతే ఈ 6 నుంచి 10 వచనాల్లో ఉన్నటువంటి ఆ పాఠంలో సంఘం అంటే కుటుంబం. సంఘం అంటే ఒక కుటుంబం, ఫ్యామిలీ మెంబర్స్. నేనంటలేదు ఈ మాట, దేవుడు చెప్తున్నాడు. 10వ వచనాన్ని చదవండి ఒకసారి. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడల, విశేషముగా
ఏ గృహం ఇది? విశ్వాస అంటే ఏంటది? విశ్వాస గృహము అంటే ఏంటది? ఇల్లు. ఇంట్లో ఎవరుంటారు? కుటుంబం. ఎవరుంటారు? ఇంట్లో ఎవరుంటారు? కుటుంబం. కుటుంబమే కదా. గృహము ఎవరికి ఉంటుంది? కుటుంబానికి. ఇది ఇల్లు. ఈ ఇంటి పేరు సమృద్ధి జీవం. ఈ ఇంటి పేరు సమృద్ధి జీవం. ఈ కుటుంబంలో అక్క చెప్పినట్టుగా మనుషులు మనందరం ఉన్నాం. కుటుంబ సభ్యులం. ఎవరు మనం? కుటుంబ సభ్యులు. కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు ఎలా ఉండాలి? కుటుంబ సభ్యులు ఒకరి పట్ల ఒకరు ఎలా నడుచుకోవాలి? కుటుంబ సభ్యులు ఒకరి పట్ల ఒక్కరు ఎలాంటి ధోరణి కలిగి ఉండాలి అనేది 6, 7, 8, 9, 10 వచనాలు మనకి నేర్పుతా ఉంది. ఈ 5 వచనాల సారాంశం అదే. కాబట్టి సంఘము అంటే ఒక కుటుంబం. అబౌండెంట్ లైఫ్ ఫ్యామిలీ. మనందరం కుటుంబ సభ్యులం. కుటుంబ సభ్యులమైనటువంటి మనము ఒకరి పట్ల ఒకరు, ఒకరితో ఒకరు ఎలాంటి ధోరణి, ఎలాంటి విధానం, ఎలాంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలి అంటే, మన కుటుంబంలో కుటుంబ సభ్యులమైనటువంటి మనము ఒకరికి ఒకరం మేలు చేసుకునే వారిలాగా ఉండాలి. ఎలా ఉండాలి? ఒకరికొకరం ఎలా ఉండాలి? మేలు చేసుకునేటువంటి వారిలాగా మనం ఉండాలి. అది ఈరోజు మనం నేర్చుకునేటువంటి మాట మిత్రులారా. చూద్దాం. ఈ 6 వచనాల్లో 4 పాయింట్లు మనం నేర్చుకున్నాము. మొదటిది మేలు లేదా సహకారం. కుటుంబ సభ్యులు, విశ్వాస గృహములో ఉన్నటువంటి కుటుంబ సభ్యులమైనటువంటి మనందరం కూడా ఒకరికి ఒకరం ఎలాంటి విధానములో మేలు చేసుకోవాలి. మేలు చేయడానికి ఒక విధానం ఉంటుంది కదా. ఏ విధానంలో మేలు చేయాలి? ఏ విధానంలో మనం మేలు అనేటువంటి దాన్ని చేయాలి? నేను ఇంకొక మాట కూడా పరిచయం చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం కూడా చదవండి. 2:19. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను. వినపడిందా ఈ మాట? మీరెవరు? మనం సంఘంలో ఉన్నటువంటి మనం ఒకరితో ఒకరం ఇరుగు పొరుగు ఉన్నట్టుగా ఉండకూడదు. మీకు అర్థమైంది ఆ మాట? ఆ మాట భావం అదేనంటారా? 19వ వచనం. కాబట్టి మీరిక మీదట పరజనులు, పరదేశులు అంటే ఏంటది? పరజనులు, పరదేశులు. పొరుగు దేశముడు గురించి మనకెందుకు? పరాయోడు ఉన్నట్టుగా ఉండకూడదు. సంఘస్థులు, సంఘ సభ్యులమైనటువంటి మనము ఎలాంటి ఉనికి లేదా ఎలాంటి సహవాసం, ఎలాంటి సత్సంబంధాలు, లేకపోతే ఎలాంటి మేలు కలిగేటువంటి ఎలా మేలు కలిగేటువంటి సత్సంబంధాలు మనం మెయింటెనెన్స్ చేయాలి అని అంటే మిత్రులారా, మనం పరాయి వాళ్ళు ఉన్నట్టు ఉండకూడదు. మనం ఎలా ఉండకూడదు? పరాయి వాళ్ళు ఉన్నట్టుగా మనము ఉండకూడదు. మనము కుటుంబ సభ్యుల్లా ఉండాలి. విశ్వాస గృహములో మనము కుటుంబ సభ్యుల్లాగా ఉండాలి. దేవుని ఇంటి వారిలాగా ఉండాలి. దేవుని ఇంటి వారమైన మనము, విశ్వాస గృహమునకు సభ్యులమైనటువంటి మనము ఏ విధానములో మనం మేలు, సహకారం అనేటువంటిది మనం చేసుకోవాలి. విధానం అనేటువంటిది ముఖ్యం. అప్పుడప్పుడు నువ్వు మాట్లాడే విధానం బాగోలేదు, నువ్వు ప్రవర్తించే విధానం బాగోలేదు. ఏది బాగోలేదు? విధానం, తీరు చాలా ముఖ్యమైనటువంటిది. విధానం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ఎలాంటి విధానములో మనం ఒకరికొకరం సహకరించుకోవాలి, ఎలాంటి విధానంలో మనం ఒకరికొకరం మేలు చేసుకోవాలి అంటే ఒక వచనాన్ని చదివి మనం ముందుకు వెళదాం. 8వ వచనం చెప్తా ఉంది, చదవండి. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయను. ఇక్కడ విత్తుట అనే ఒక ఫార్ములా చెప్పాడు. విత్తుట అనే ఫార్ములా ఒకటి చెప్పాడు. మనం చూద్దాం. 2 విధానాల్లో మనం సహకరించుకోవాలి.
రెండు విధానాల్లో మనం మేలు చేసుకునేవారిగా ఉండాలి. మొదటిది శరీరానుసారంగా మేలు, 2 ఆత్మానుసారంగా మేలు చేయడం. ఈ రెండిట్లో ఏది బెస్టో అది చేయాలి మనం. శరీరానుసారముగా చేయడం మంచిదా, ఆత్మానుసారంగా చేయడం మంచిదా? ఏ విధానములో మనం మేలు చేయడం మంచిదో ఈరోజు మనం గ్రహించుకొని, మనము మేలు అనేదాన్ని ఆ విధానములోనే విశ్వాస గృహము, దేవుని ఇంటి వారమైనటువంటి మనందరం కూడా ఒకరితో ఒకరం అటువంటి మేలు చేసుకోవాలి. అటువంటి మేలుని మనము జరిగించాలి మిత్రులారా. అందుకే ఈ వచనములో ఫార్ములా అంటే ఏంటి మీకు బాగా తెలుసు, ఇది మ్యాథ్స్ కాబట్టి. ఫార్ములా అంటే ఏంటి? ఫార్ములాని దేనికి ఉపయోగిస్తాం? ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి, అంతేనా పండు? ప్రాబ్లమ్ని సాల్వ్ అంటే ఏంటి? ఫార్ములా అంటే ఏంటి? ఏం చెప్పాలి దాని తెలుగులో? ఫార్ములా అంటే ఏం చెప్పాలి? సూత్రం. ఏంటది? సూత్రం ఆధారంగా లెక్కను పూర్తి చేస్తారు. సూత్రం ఇంపార్టెంట్ అక్కడ, అవునా కదా? లెక్క శేషం రావాలంటే, కరెక్ట్గా రావాలి అని అంటే సూత్రం ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ విత్తుట అనే ఒక పద్ధతిని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. విత్తుట గురించి మీ అందరికీ తెలుసు. ఇక్కడ మీ అందరికీ వ్యవసాయదారులే కాబట్టి మీ అందరికీ తెలిసిన విషయం అది, విత్తటం అనే పద్ధతి గురించి. విత్తటం అనేటువంటిది విత్తనాన్ని విత్తినప్పుడు దాని గుణం ఎలా ఉంటుంది? మొలుస్తుంది, అవును కదా? విత్తటంలో విత్తిన వెంటనే జరిగే పని ఏంటి? మొలుస్తుంది. నువ్వు శరీరముతో ఏదైనా చేసావు అనుకోండి, శరీరము నుండి క్షయమనే పంటకు వస్తావు. క్షయము అంటే ఉపయోగం లేనిది, నాశనం అయిపోయేది, తాత్కాలికమైనటువంటిది. కాబట్టి శరీరముతో నువ్వు ఏదైనా పని చేసావని, శరీరముతో అంటే ఏంటి? శరీరానుసారమైన ఉద్దేశాలతో నువ్వు ఏదైనా సంఘానికి కానీ, నీ తోటి వారితో కానీ నువ్వు ఏదైనా పనులు చేసావనుకో, నీ స్వార్థం కోసం నువ్వు చేసావనుకోండి, నీకు ఎలాంటి ఫలితాలు వస్తాయంటే క్షయమైనటువంటి ఫలితాలు వస్తాయి. అదే ఆత్మతో నువ్వు చేసావనుకోండి, నిత్య జీవం అనేటువంటి పంటను కాస్తావు. కాబట్టి విత్తుట అనేటువంటి ఫార్ములా మనకు చాలా ఉపయోగపడుతూ ఉంది మిత్రులారా. ఇంతకీ శరీరముతో విత్తడం అంటే అర్థం ఏంటో మనకు తెలియాలి. శరీరంతో విత్తడం అంటే ఏంటో మనకు తెలియాలి. ఇప్పుడు శరీరముతో విత్తడం అంటే చెయ్యడం అని అర్థం. శరీరానుసారంగా మనం ఏది చేసినా అంటే అది గుణం నుండి వచ్చినటువంటిది కాదు. మీకు అర్థమైందన్నమాట? గుణంతో చేసినటువంటిది కాదు, స్వభావ సిద్ధంగా చేసినటువంటిది కాదు. అది నియమావళిని బట్టి, విధులను బట్టి చేసినటువంటిది, విధులను బట్టి, నియమాలను బట్టి చేసినటువంటిది. మనం ఎప్పుడూ కూడా గుణంతో, స్వభావంతో చేయాలి. చెయ్యడం నీ స్వభావం అవ్వాలి. మేలు చేయడం అనేటువంటిది ఏమవ్వాలి? నీ స్వభావం అవ్వాలి. ఆ గుణం నీలో ఉండాలి. ఆ గుణం అనేటువంటిది నీలో ఉండాలి. మీకు అర్థమయ్యే విధంగా, ఇప్పుడు భోజనం పెడతా ఉంటారు, ఉద్దేశం ఏంటి అమ్మా? పుణ్యం వస్తుంది. పుణ్యం రాకపోతే అంటే ఏంటి? ఇది గుణముతో చేసినటువంటిదా, గుణం లేకుండా చేసినటువంటిదా? గుణం లేకోకుండానే చేసినట్టు, అంటే పుణ్యం వస్తుందని చేసావు అంతే. పుణ్యం మంచి మాట, అది ఆశించి చేయడం, అది శరీరానుసారంగా చేయడం. అంటే అది శరీరానుసారంగా. ఒక ఆయన ఒక ఒక చర్చిలో వాక్యం చెప్పినప్పుడు చివర్లో ఇలా ప్రార్థన చేశాడు, ప్రభువా నీకు 200 ఇస్తే నువ్వు నాకు 400 ఇస్తావని తెలుసు నాయనా, అందుకే నీకు 200 కానుకేశాను ప్రభువా అని చేశాడు. అంటే ఇది ఏ విధమైనటువంటి విధానం? ఇచ్చే విధానం ఏంటది? ఆశించి చేసినటువంటిది. కాబట్టి ఇది ఆత్మతో చేసినటువంటిది కాదు, స్వభావంతో చేసినటువంటిది కాదు, శరీరముతో చేసినటువంటిది. శరీరంతో మీకు అర్థమయ్యే భాషలు ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్పాలంటే సుంకరి పరిసయుడు ఏమని ప్రార్థన చేశాడు?
నేను అది చేశాను ప్రభువా, నేను ఇది చేశాను ప్రభువా, నేను దశంభాగం ఇచ్చాను ప్రభువా, వీళ్ళలాగా చేయలేదు నాయనా. ఎందుకు చెప్పాడు ఈ మాటలన్నీ? ఎందుకు చెప్పాడు ఈ మాటలన్నీ? నేను చేశాను అని ఎందుకు చెప్పుకున్నాడు? ఆశించాడు. ఏం ఆశించాడు? నేను చేశానని చెప్తే దేవుడు నన్ను కనికరిస్తాడు. నేను చేశానని చెప్తే దేవుడు నాకు ఏదో మేలు చేస్తాడు. ఇదేంటి? ఆశ. కాబట్టి శరీరానుసారముగా మనము ఏది చేసినా అది ఆశతో ముడిపడి ఉంది. అది ఆశతో ఏమై ఉంది? ముడిపడి ఉంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-3 వచనాలు. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ఏమిటిది? మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు, కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు గాని దేవుణ్ణి అడుగునందున మీకేమీ దొరకదు. ఇది అండర్లైన్ చేయండి మాట. మీరు అడిగినను దేనికోసం అడుగుతున్నారు? భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుతలేదు. ఎలా అడిగారంట? భోగము నిమిత్తం. దేని నిమిత్తం? అడగటప్పుడు ఒకటి కావాలని అడిగాము. దేనికోసం అడిగాం? భోగం కోసం. అంతే కదా. భోగం అంటే ఏంటి? ఈ ఈ శరీర సంబంధమైనటువంటి సంతోషం. ఈ శరీర సంబంధమైనటువంటి సంతోషం కోసం అడిగాం. కాబట్టి చేసినప్పుడు కూడా ఏ ఉద్దేశంతో చేస్తున్నాం? ఎవడో చెప్పాడు పాస్టర్ గారికి ఇస్తే ఆశీర్వాదం అని. పాస్టర్ గారికి ఇస్తే ఆశీర్వాదం అని. నాకు తెలియలేదు పాస్టర్ గారికి ఇస్తే మీకు ఎట్లా ఆశీర్వాదం వస్తుందో. ఏమండి, నాకు అర్థం కాలేదు అసలు ఆ మాట. పాస్టర్ గారు ఇంట్లో కాలు పెడితే టైల్స్ కాస్త మార్బుల్స్ అయిపోతాయి. కింద పేడతో అలికి నీళ్ళంతా ఏమైపోద్ది? వెంటనే అట్లా అడుగు పెట్టంగానే ఏమైపోద్ది? గచ్చు అయిపోద్ది. పులిస్ట్. ఎంత అవివేకం, ఎంత అజ్ఞానం. అవేమీ జరగవు. జరిగాయా? కొంచెం చెప్పండి. జరిగి మీరు చూసే ఉంటారుగా. కొంచెం జరిగాయా ఏమన్నా? ఏమీ జరగలేదు. జరగబోయి అవన్నీ పిచ్చి మాటలు మిత్రులారా. కాబట్టి ఇక్కడ వాట్ వీఆర్ లెర్నింగ్, మనం నేర్చుకోవలసింది ఏంటి? శరీరానుసారమైనటువంటి ఆలోచనలతో, ఉద్దేశాలతో మనం ఏది కూడాను చేయకూడదు. శరీరానుసారమైనటువంటి ఆలోచనలతో, ఉద్దేశాలతో మనం ఏది కూడా చేయకూడదు. 1 యోహాను 2వ అధ్యాయం 15-16 వచనాలు. ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను ఏమొద్దు? ప్రేమించొద్దు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబం ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు. అవి లోక సంబంధమైనటువంటి. దేన్ని సంబంధించినటువంటివి? అవి లోక సంబంధమైనటువంటిది. కాబట్టి మేలు చెయ్యాలి. ఎలా చెయ్యాలి? ఏ విధానంలో చేయాలి? నువ్వు శరీరానుసారమైనటువంటి విధానాలతో చేయడం వల్ల నీకు ఎలాంటి ఉపయోగం లేదు. శరీరానుసారమైన ఉద్దేశాలతో చేసేది ఆశతో చేసేటువంటిది, భోగము కొరకు చేసేటువంటిది. దేని కొరకు? భోగము కొరకు చేసేటువంటిది. అది గుణాన్ని బట్టి చేసేటువంటి. దాంట్లో గుణం లేకోకుండా, అసలు నీ లోపల గుణం అనేది లేకోకుండా నువ్వేం చేసినా దేంటి ఉపయోగం? అంతే కదా. గుణం ఇంపార్టెంట్. మామిడికాయ విత్తనం విత్తేటప్పుడు దాని గుణం ఏంటి చూస్తాం మనం. ఇది రసం చెట్ట, పెద్ద రసమా,
చిన్న రసమా, ఉట్టుమాడు, ఉట్టుమాడుకే ఏది ఉండదు కదా. చెరుకు రసమా, ఏదో ఒక రసం ఉంటుంది కదా. బంగిన పల్ల, అవన్నీ ఏంటి వాటి గుణాలు, అవును కదా. వాటిని చూసి వేస్తాం. అంటే విత్తుట అనేటువంటి ఫార్ములా చాలా ముఖ్యం. అంటే మనం చేసేది ఏదైతే ఉందో అది చాలా ముఖ్యం. అది ఏ ఉద్దేశంతో, ఏ విధానంలో మనం చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. శరీరానుసారముగానా, ఆత్మానుసారముగానా. కాబట్టి ఆత్మానుసారంగా మనం చేసేది ఏంటి? గుణం. అది స్వభావం. విత్తిన తర్వాత చెట్టు ఖచ్చితంగా కాసదు, దాని గుణం, దాని స్వభావం. అది బంగినపల్లి చెట్టు మనం విత్తితే, విత్తనం మనం వేస్తే బంగినపల్లి కాయ కాసద్ది, అవునా కదా. బంగినపల్లి విత్తనం మనం వేసి పామాయిల్ కాయలు రావాలంటే ఎలా వస్తాయి? పామాయిల్ కాయలు అది ఇవ్వదు మనకు. అది ఏమిస్తుంది? బంగినపల్లి ఇస్తుంది. ఫార్ములా. నువ్వు శరీరానుసారమైన ఉద్దేశాలతో ఏదైనా చేస్తే నువ్వు శరీరానుసారమైనటువంటి పంటకు వస్తావు, క్షయమనే పంటకు వస్తావు, తాత్కాలికమైనటువంటి ప్రతిఫలమే పొందుకుంటావు. అదే ఆత్మానుసారంగా చేయమని చెప్పాడు. ఆత్మానుసారమైనటువంటి విధానంలో మనం చేస్తే మనకి లభించేది ఏంటనంటే నిత్య జీవము అనే పంటకు వస్తాం. ఏ పంట అది? నిత్య జీవం అనేటువంటి పంటను మనము చూస్తాం. చదవండి, పేతురు 2వ పేతురు 1వ అధ్యాయం. 2వ పేతురు 1వ అధ్యాయం చదువుదాం. 3 నుంచి మనం చదువుదాం, అర్థమవుతుంది మనకు. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి, దేన్ని? గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని గుర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసి ఉన్న వాటిని మనకు దయచేయుచున్నందున దేవుణ్ణి గుర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గుర్చినట్టునైనా అనుభవ జ్ఞానం మూలముగా మీకు కృపా సమాధానము విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవుని స్వభావమందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించును. ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు ప్రేమను, సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఎవరు అమర్చుకోవాలి? దేవుణ్ణి అడగొద్దు, మీరు అమర్చండి ప్రభు అని. మనం అమర్చుకోవాలి. మనం ఏం చేయాలి? మనం ఏం అమర్చుకోవాలి? ఏమేమి అమర్చుకోవాలి? మనకు విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంది కాబట్టి ఈ విశ్వాసంలో సద్గుణాన్ని తీసుకుని రావాలి. ఏంటది? గుణం. ఈ సద్గుణంలో ఇప్పుడు అల్మర కట్టేటప్పుడు ఏం చేస్తాడు? అమర్చుతాడు. ఇల్లు కట్టేటప్పుడు అమర్చుతాడు. ఒక్కొక్క రాయి పెట్టుకుంటూ వెళతాడు. అలాగే నీ జీవితంలో యు హ్యావ్ ఎ ఫెయిత్. నువ్వు యేసుక్రీస్తుని నమ్ముతున్నావు. యేసుక్రీస్తు మీద నీకున్న విశ్వాసానికి నువ్వు సద్గుణాన్ని యాడ్ చేయాలి. అనుకుందాం, విశ్వాసం అనేది ఒక రాయి, అది నీ దగ్గర ఉంది. ఇంకో రాయి పెట్టు, సద్గుణం అనే రాయి. దాని పక్కన ఇంకొక రాయి పెట్టు. అలా పెడితేనే ఈ గోడ సాలిడ్గా ఉంటుంది. ఇక్కడ ఒక రాయి, అక్కడ ఒక రాయి, అక్కడ ఒక రాయి, అక్కడ ఒక రాయి పెట్టుకుని వెళ్తే అలా పెట్టి స్లాబ్ వచ్చామనుకోండి, ఎలా ఉంటుంది? బాగోదు, అది ఇల్లు అవ్వదు. అవునే కదా. సో వాట్ వీ హ్యావ్ టు లెర్న్, వీ హ్యావ్ టు డూ ఇట్. మనం చెయ్యాలి, మనం అమర్చుకోవాలి. సద్గుణం, సద్గుణమునందు జ్ఞానం, జ్ఞానం ఆశానిగ్రహం, ఆశానిగ్రహం సహనం, సహనంలో భక్తి, భక్తిలో సహోదర ప్రేమ, సహోదర ప్రేమలో దయ. వీటిని అమర్చుకోవాలి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకోకుండా చేయును. సోమరులైన నిష్ఫలులైన కాకుండా
చేయను. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడు దూరదృష్టి లేనివాడగను. ఈ గుణాలు ఎవరిలోనైతే ఉండవో, గుణము ఏదైతే ఉండదో అది లేనప్పుడు అది ఎవడంట? పూర్వ పాపములకు శుద్ధి కలిగిందన్న సంగతి మర్చిపోతాడంట. అంటే దేవుడు నా పాపములకు శుద్ధి చేశాడన్న సంగతిని ఏమైపోయాడు? మర్చిపోయి ఏమైపోతున్నాడు? గుడ్డివాడైపోతాడు, దూరదృష్టి లేనివాడైపోతాడు, నిష్ఫలుడైపోతాడు. ఏమవుతాడు? నిష్ఫలుడవుతాడు. అందువలన సహోదరులరా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడండి. పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోవడానికి మీరు ఏమవ్వాలంట? జాగ్రత్త. గుణంతో చేయాలి. మంచి మేలు అనేటువంటిది గుణగణాలను బట్టి ఉంటుంది. గుణంతో చేయాలి. గుణం లేకోకుండా నువ్వు శరీరానుసారంగా నాకు మేలు జరిగిద్దనో దేవుడికి చేస్తే ఎక్కడికి పోదు. ఏంటది? దేవుడికి చేస్తే ఎక్కడికి పోదావు. రిజర్వ్ బ్యాంక్ ఏమన్నా? ఎస్బీఐ బ్యాంకా? లేదా హెచ్డిఎఫ్సి బ్యాంకా? ఫెడరల్ బ్యాంక్ అని ఒకటి ఉంది. దాంట్లో ఒక 5,000 ఉంచామనుకోండి, నెల నెల వడ్డీ వేస్తాడు. అట్లా అంటారా? ఫెడరల్ బ్యాంక్ అయినా ఏమన్నా? దేవుడికి చేస్తే ఎక్కడికి పోదు నా. నువ్వు ఆ ఉద్దేశంతో చేసినప్పుడు అది శరీరానుసారమే. నువ్వు అలా విత్తినప్పుడు, నువ్వు అలా చేసినప్పుడు అది శరీరానుసారమే. ఇక్కడ ఎక్కడికి పోదో, ఎక్కడో ఉంటుంది, ఏదో ఒక ఉంటుంది. దేవుని చేస్తే ఏదో ఒక రోజు మనకు వచ్చి తగిలిద్ది. ఇలాంటి ఒపీనియన్స్తో కాదు, ఆత్మతో మనం చేయాలి. ఆత్మతో చేసేది ఎలా ఉంటుందంటే సమస్త మంచితనము, సమస్త సద్గుణంతో మనం చేసేటువంటిది ఆత్మతో మనం చేసేటువంటిది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. చూడండి, ఇంకొక మాట చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం తీయండి. యాకోబు పత్రిక, నిద్రపోయేవారు లెగాలి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి 18 వచ్చినాడు. ఏం చెప్పే చూడండి. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండనో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండను. ఎక్కడ ఏముంటున్నా కూడా మత్సరము వివాదము ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుంది? అల్లరి, ప్రతి నీచమైనటువంటి కార్యం వారి లోపల ఉంటుంది. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. ఇది ఆత్మతో చేసేటప్పుడు పవిత్రతతో చేస్తాం మనం. నాకేదో వస్తుంది, నాకేదో కలిగిద్ది, నాకేదో లభిస్తుంది, నేను అదైపోతాను, ఇదైపోతాను. నేను 100 ఇస్తే దేవుడు నాకు 200 ఇస్తాడు, నేను 10,000 ఇస్తే దేవుడు నాకు 20,000 ఇస్తాడు. అది శరీరానుసారముగా చేసేటువంటి పని. అలా ఆ ఉద్దేశాలతో, ఆ ఆలోచనలతో నువ్వు ఏది చేసినా నువ్వు తాత్కాలికమైనటువంటి పంటనే కోస్తావు, కానీ నువ్వు నిత్య జీవం అనేటువంటి పంటను. కాబట్టి నువ్వు ఏ ఉద్దేశంతో విత్తుతావో, నువ్వు ఏ ఉద్దేశంతో, ఏ ఆలోచనతో నువ్వు చేస్తావో ఆ ఆలోచన ముఖ్యం. ఆ ఆలోచన అనేటువంటిది, విత్తుట అనేటువంటిది ముఖ్యం. దేవుడికి గ్రహిస్తే ఎక్కడికి పోదు. ప్లీజ్ దయచేసి ఆ ఇంటెన్షన్స్ నుంచి, ఆలోచన విధానాల నుంచి బయటికి రావాలి. మనం ఆత్మతో చేద్దాం, సమస్త మంచితనముతో, దీర్ఘశాంతంతో. పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణ అయినదు లేనిదియునై ఉన్నది. ఏమిటిది? పక్షపాతం కానీ వేషధారణ లేని గుణాన్ని తీసుకుని ఇచ్చి నేను చేశాను అనుకోండి, అది ఏమవుతుంది? ఆ వేషధారణ అవుద్ది. అది నాకు హెల్ప్ చేయాలనేది నా గుణం కాదు, నా మనసులో లేదు, కానీ పైకి చేశాను. నేను ఎందుకు చేశాను? నేను పైకి ఎందుకు చేశాను? నేను ఏదో వస్తుంది అని. నేను మీకు అర్థమయ్యే భాష కూడా చెప్తా. మన ఈ మధ్య మా ఫ్రెండ్ ఒకడు పెద్ద ఉట్టుపల్లి వెళ్ళాడు వాళ్ళ పాపకు అన్నప్రసన్న చేయడానికి. వాళ్ళ పాపకు అన్నప్రసన్న చేయడానికి ఎక్కడ చేయడానికి? పెద్ద ఉట్టుపల్లిలో.
పెద్దవుటి పిల్లలో తన కుమార్తెకు అన్నప్రసన్న కార్యక్రమం చేయడానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళావు అని అడిగితే నేను అనుకున్నా. ఏమనుకున్నా? అనుకోవడం అంటే ఏంటి? మొక్కుకున్నా. దేనికి? దేనికి మొక్కావు? నాకు ఒక కొడుకునిస్తే, తనకు నాకు కొడుకునో కూతురునో ఇస్తే నేను పెద్దవుటి పెళ్ళి వచ్చి చేస్తానని మొక్కుకున్నాను. అంటే చేయకపోతే నువ్వు దేవునికి ఏమి చేయవా? అదేంటది? శరీరానుసారమైనటువంటి విధానం కాదా? శరీరానుసారమైనటువంటి విధానం కాదా? ఓ పక్కన పాస్టర్ గారు మా పాపకు అన్నప్రసన్న చేయాలండి, మీరు రెడీగా ఉండండి అని అన్నాడు. ఫలానా తారీఖున అన్నప్రసన్న అండి పాస్టర్ గారు. ఓకే, పాస్టర్ గారు సిద్ధపడ్డారు, రెడీ అయ్యారు, ఇంటికి వచ్చారు, ప్రార్థన చేశారు. వీళ్ళు లేరు ఇంటికాడ. అసలు వాళ్ళు లేరు ఇంటికాడ. ఎక్కడికి పోయారు ఏంటని పాస్టర్ గారు గోల. సరే పాస్టర్ గారు మీరు ఆరాధన జరిగించండి. ఏమైందమ్మా, ఎక్కడికి వెళ్ళారు, ఏంటి 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 ఎప్పుడుకో తెలిసింది లాస్ట్. ఈ మాత్రం దానికి పాస్టర్ గారు ఎందుకు? నువ్వు పెద్దవాడు వెళ్ళి పోయినప్పుడు వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్. అదేమి భక్తి, అదేమి విశ్వాసం, అదేమి సద్గుణం? దేవుడు నువ్వు పెద్దోటి పల్లి వచ్చి నాకు ఇస్తే నేను అక్కడ ఉన్నాను, ఆడికి వచ్చే తీసుకుంటాను అన్నాడా? లేకపోతే ఇక్కడేది కమలదీవులా, గౌరీపట్నమా, గౌరీపట్నం ఇటు కూడా ఒకటి ఉంది, వేళంగిని ఇక్కడ మనం వెళ్ళాం కదా, నిర్మలగిరి మనం వెళ్ళామంటే మేము ఏదో సముద్రం చూడటానికి వెళ్ళాం. మీరు అక్కడ మొక్క తగిలేరు అనుకున్న వాళ్ళు సముద్రం చూస్తామంటే పెళ్ళైన కొత్తలో మా వదినమ్మ వాళ్ళు తీసుకెళ్ళారు అక్కడికి, పేరుపాలెం. వట్ కాజ్ యువర్ గోయింగ్, కారణం ఏంటి అనేది ముఖ్యం. కారణం ముఖ్యం. నువ్వు చేసేదానికి కారణం ఉండాలి. కారణం లేకుండా ఇది చేయు. కానీ ఏ కారణంతో చేస్తున్నాం? ఆత్మానుసారమైన పద్ధతి కారణమా, శరీరానుసారమైనటువంటి విధానం కారణం? ఆత్మానుసారమైనటువంటి విధానం అయితే అది సమస్త మంచితనంతో ఉంటుంది, అది సమస్త భక్తితో ఉంటుంది, పవిత్రతతో ఉంటుంది. అది ఆశించదు. అదేంటండి? అది ఆశించదు. తీతు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. తీతు 3:8. 3వ అధ్యాయం 8వ వచనం. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, చెప్పండి మీది కూడా, ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచునట్లు నీవి ఈ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరముయునై ఉన్నవి. హల్లెలూయా. ఇవి మనం చెయ్యాలి. మన ధర్మం, మన గుణం, మన స్వభావంతో చేయాలి మనం దాన్ని. అంతే తప్ప ఏదో వస్తుంది, ఏదో జరిగిద్ది అనేటువంటి దురుద్దేశంతో, లాభ అపేక్షతో చేసేటువంటిది కాదు. యాకోబు పత్రికలు 4వ అధ్యాయంలో ఏం చెప్తాడో తెలుసా మిత్రులరా? అక్కడ ఏమంటాడు అని అంటే, వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగురా. 4వ వచనంలో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు ఈ లోకమును స్నేహం చేయకూడనో వాడు దేవునికి శత్రువు. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించున నువ్వు లేఖనం చెప్పినది వ్యర్థమా అనుకుంటున్నా. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు ఆత్మతో చెయ్యాలి, కానీ శరీరానుసారంగా చేయడం ఏంటి? నువ్వు ఆత్మతో విత్తితే నీకు బాగుంటుంది, నువ్వు శరీరంతో విత్తితే నీకేం బాగుంటుంది? కాబట్టి ఆత్మ ఫలం తెలుసు కదా మీకు. మంచితనము, దీర్ఘశాంతము, సమానత్వము, దయాళత్వము, ఇవన్నీ తెలుసు కదా మీకు. సాత్వికము, ఆశానిగ్రహము, ఇవి మీలో ఉండి, ఇవి మనలో ఉండి మనం చేయాలి ఏది చేసినా, నాట్ బై ఎక్స్పెక్టింగ్ సంబడి. కాబట్టి ఏ విధానంలో చేయాలి అని అంటే ఆత్మానుసారంగా చేసేదే మనకి ప్రయోజనకరమై ఉన్నది మీ పిల్లలు. రెండోది, ఎవరికి చేయాలి? సరే, ఆత్మానుసారమైన పద్ధతులు చేయాలని చెప్పారు పాస్టర్ గారు. సో ఎవరికి చెయ్యాలి? చదవండి, వాక్యాన్ని చదవండి. 6వ వచనం చదవండి. వాక్యోపదేశం పొందువాడు
ఉపదేశకునికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వవలెను. ఎవరికి చేయాలంట? వాక్యము రైట్, ఇద్దరికి చెయ్యాలి. 2 కేటగిరీస్ ఉన్నాయి. ఎవరెవరికి చెయ్యాలి అని అంటే ఇద్దరి గురించి చెప్పాడు. మొదట, ఎవరైతే మీకు వాక్యాన్ని ఉపదేశిస్తున్నారో వారికి మంచి పదార్థములలో భాగము ఇవ్వాలి. రెండోది, విశ్వాస గృహమునకు చేరిన వారికి. ఎవరికి? విశ్వాస గృహమునకు చేరిన వారు. విశ్వాస గృహానికి ఎవరైతే వచ్చారో అంటే నీ సంఘము అనేటువంటి నీ కుటుంబ సభ్యులకు ఏం చేయాలి? వాళ్ళకి నువ్వు ఏం చేయాలి? మేలు అనేటువంటిది చేయాలి. ఏం చేయాలంటే ఏం చెప్పరండి, ఏం చేయాలి? మేలు చేయాలి. అర్థమవుతుందండి మిత్రులారు? అక్కడ పుట్టినోటు వాక్యోపదేశం పొందేవాడు, ఉపదేశించడానికి మంచి పదార్థంలో భాగం పుట్టినోటు ఇచ్చాడు. ఇంకో మాట చెప్పాడు, వాక్యోపదేశం పొందువాడు సమస్త సద్విషయములలో బోధించు వారితో పాలివారై ఉండాలి. దీంట్లో సమస్త సద్విషయములలో పాలివారై ఉండాలి, బోధించే వారితో పాలివారై. 2 పనులు చెప్పాడు అక్కడ. వాక్యము ఉపదేశించే వారికి మంచి పదార్థములలో భాగం ఇయ్యాలి, అది మొదటి విషయం. రెండవది ఏంటంటే, ఈ వాక్యము బోధించే వారితో సమస్త సద్విషయంలో మీరు పాలివారై ఉండాలి. ఇది రెండు. ప్రియమైనటువంటి దేవుని మిత్రులారా, మనం వాడుకునే తీసుకొచ్చి ఇవ్వడం కాదు, మనకు పనికిరాంది తీసుకొని వచ్చి ఇవ్వడం కాదు. అర్థమవుతుందా? మా మావయ్య గారికి ఎవరో వాళ్ళు కొత్త టీవీ కొన్నారంట, పాత టీవీ పడేటువంటి అని చెప్పేసి పాస్టర్ గారు తీసుకొచ్చారంట. ఆ పాటని అట్లా తీసుకెళ్ళి తీసిరేసాడు ఆయన. దరిద్రం వదిలిపోయింది. అవునా కదా? దరిద్రం వదిలిపోలేదు. వాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఇట్ ఈస్? వాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ అది? మనం మన ఇంటికి వచ్చిన అతిథులకు బట్టలు పెడతాం, మనం ఇంట్లో వాడేసుకున్నవి తీసుకెళ్ళి పెడతామా? మనం కట్టుకొని వదిలేసినవి తీసుకెళ్ళి పెడతామా? నేను ఒక్కసారే కట్టుకున్నాను, నువ్వు కట్టుకొని ఇస్తావా? లేకపోతే ఇది మా తమ్ముడు కోసం అని కొన్నాను, ఆడు వద్దన్నాడు, అడిగి నచ్చలేదంట, కాబట్టి నువ్వు తీసుకొని పాస్టర్ గారికి ఇస్తావా? వాట్ సెన్స్ ఇట్ ఈజ్? వాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఇట్ ఈజ్? అందుకే మన జీవితాలు ఆశీర్వాదకరంగా లేకపోవడానికి కారణాలు అదే చెప్పాడు. మీరు శరీరానుసారముగా విత్తితే అక్షయమనే పంట కోస్తారు, ఆత్మానుసారంగా చేయండి, నిత్య జీవం అనే పంట కోస్తారు. విచ్ ఈస్ ద బెస్ట్ వే టు డూ గుడ్? మంచి చేయడానికి ఏ దారి మంచిది? ఆత్మానుసారమైన దారి మంచిదా, శరీరానుసారమైన దారి మంచిదా? ఏ దారిలో చేస్తున్నావు? ఏ దారిలో మనం చేస్తూ ఉంటున్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం, ఈ మేలు ఎవరికి చేయాలి? మొదటిగా నీకు ఎవరైతే వాక్యాన్ని ఉపదేశిస్తున్నారో ఆ ఉపదేశించే వాడికి నువ్వు చేయాలి. ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలండి? ఎందుకు చేయాలి అని అంటే మిత్రులారా, వాడు నీకు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. స్కూల్కి వెళ్ళి చదువుకుంటే నేను ఫీజు ఎందుకు కట్టాలి అని అంటామా? అప్పు చేసైనా ఫీజు కడతాం. అఫ్కోర్స్ మీరు ఇక్కడ అప్పు చేసైనా కట్టాల్సిన అవసరం ఏమీ లేదనుకోండి. ప్రభునందు ప్రియమైనటువంటిది, ఇక్కడ మీరు అప్పు చేసి కట్టాల్సిన అవసరం ఏమీ లేదు. డూ గుడ్, మంచిది చేయాలి, అది గుణంతో చేయాలి, స్వభావంతో చేయాలి, మంచి స్వభావంతో మనం చేయాలి. ఇక్కడ చెప్పాడు, ఈ వాక్యము బోధించే వారికి నువ్వు మేలు చేయాలి. రెండవదిగా, ఈ వాక్యము బోధించే వారికి వారి చేసేటువంటి సమస్త సద్విషయములన్నిటిలో కూడా నీకు కూడా పాలు ఉండాలి. నీకు కూడా ఏముండాలి? పాలు ఉండాలి. నేనెప్పుడు మీరు తలకు 100 వేసుకోండి, తలకు 200 వేసుకోండి, అధ్యాత్మం విద్యార్థం నేను అనను. అర్థమవుతుందండి? నేను చెప్పను. బట్ ఐ ఆస్క్ యూ టు ప్రే. మిమ్మల్ని ప్రార్థన చేయమని అడుగుతా. మీరు ప్రార్థన చేయండి, దేవుడు మీకు ప్రేరేపణిస్తే మీరు కూడా చేయండి.
దట్ ఈజ్ యువర్ విష్. మీ మీ దాన్ని ఏమని చెప్పాలి, దేవుడు మీకు ఇచ్చిన చాయిస్, దేవుడు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీలో ఎంతమంది వినియోగించుకుంటున్నారో మీకు తెలుసు. అర్థమవుతుందండి? అవకాశాన్ని మీలో ఎంతమంది వినియోగించుకుంటున్నారో మీకు తెలుసు. చెయ్యమని నేనైతే బలవంతం చేయను, బలవంతమైతే సద్విషయము, ఇది సద్విషయం చెప్పారు, మంచి విషయం ఇది. పాస్టర్ గారు చెప్పారు, ప్రార్థన చేద్దాం. ప్రభువా నన్ను ఏం చేయమంటావు దీని కొరకు? ప్రభు చెప్తాడు నువ్వు ఇది చెయ్యని, దాన్ని బట్టి నువ్వు చెయ్యి, దాన్ని బట్టి నువ్వేం చేయాలి? చెయ్యి, దాన్ని బట్టి నువ్వు చెయ్యాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన చదవండి, 13:17. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతోనూ ఆ పని చేసిన ఎడల మీకు, అన్నారా ఈ మాట, మేము దుఃఖంతో పని చేసాం అనుకోండి, మీకేం ప్రయోజనం లేదు. మీకేమవుతుంది? నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. వారి మాట విని ఏం చేయాలి? వారికి లోబడి ఉండాలి. అప్పుడు ప్రయోజనం, అప్పుడు అది ప్రయోజనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 9వ వచనం. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలము మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడెను. ఎలయనగా దున్నువాడు ఆశతో దున్నవలను, కళ్ళము త్రొక్కువాడు పంటలో పాలు పొందుదునన్న ఆశతో త్రొక్కింపవలను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? ఇతరులకు మీ పైన ఈ అధికారములో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు అభ్యంతరకరమైనను కలుగజేయకుండుటకే అన్నిటినీ సహించుచున్నాము. ఏమేన్? మీకు అర్థమైందా? విన్నారా? విన్నది. ఆ అధికారాన్ని ఏం చేయట్లేదు, సద్వినియోగం చేసుకోవట్లేదు. ఎందుకని? సువార్త ఆటంకం కలగకూడదని. ఇవన్నీ చెప్తే మీరేమంటారు? విన్నారు, బాగానే వింటారు. బయటికి వెళ్ళిన తర్వాత మా పాస్టర్ గారు డబ్బులు అడుగుతున్నారు, మా పాస్టర్ గారు దశంభాగాలు అడుగుతున్నారు, అటు చెప్తారా ప్రసంగం? అసలు పాస్టర్ గారు డబ్బులు అడగొచ్చా? పాస్టర్ గారు గడ్డి తిని బతకాలి. ఇక్కడ వేద్దాం బిన్ని గడ్డి ఒక 3 సెంట్లలో, ప్రతిరోజు దాన్ని కోసుకొని తిని బిర్యానీ తింటాడు. దేవుని అర్థం. అందుకే అంటున్నా, మనం ఏదైనా చేయడానికి ఆత్మ అనే దారిలోనే మనం చేసినప్పుడు అది మనకు ప్రయోజనాన్ని కలుగు చేస్తుంది, అది మనకు మేలు చేస్తుంది. అబ్రహాము తనకు కలిగిన దాంట్లో 10వ వంతు భాగాన్ని మెల్కీసెదెకు తీసుకుని వెళ్ళి ఇచ్చాడు. 10వ వంతు భాగాన్ని మెల్కీసెదెకు తీసుకుని వెళ్ళి ఇచ్చాడు. గాడ్ బ్లెస్డ్. అన్ని విషయాల్లో దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అన్ని విషయాల్లో దేవుడు అతన్ని, అందుకే చెప్పా, ఇచ్చే విధానం, చేసే విధానం, చేసే ధోరణి, చేసే పని యొక్క పద్ధతి ముఖ్యం. చేసే పని యొక్క పద్ధతి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని మిత్రులరా, అక్కడ చెప్పాడు మనం ఎప్పుడు కూడా శరీరానుసారంతో మనం ఎప్పుడు కూడా సువార్త నిమిత్తం వీటన్నిటిని కూడా మేము సహించు. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారని
బలిపీఠమునొద్ద కనిపెట్టుకొని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారని మీరు ఎరుగరా? అలాగున సువార్త ప్రకటించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. ఎవరు నియమించారు దాన్ని? దేవుడు. దేవుడు నియమించి ఉన్నాడు. మనం ఎలా చేస్తున్నాం? మనం మీ సేవకులతో కలిసి మీరు సమస్త సద్విషయంలో మీరు పాలివారు అవుతున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి పరీక్షించండి. ప్రార్థన చేస్తున్నారా? ఆ ప్రార్థనలో ప్రభువా నన్ను ఏం చేయమంటావు? నేను చాలా సందర్భాల్లో మీకు చెప్పా, మీకు నేర్పించేది నేను అదే నేర్పించాలని నేను తాపత్రయపడుతున్నాను. ప్రార్థన చేయండి, ఏదైనా కార్యక్రమం ఉందని చెప్పినప్పుడు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవుణ్ణి అడగండి, దేవుణ్ణి అడగండి, దేవుణ్ణే అడగండి. గాడ్ విల్ హెల్ప్ యూ. దేవుడు నీకు ప్రేరేపణిస్తాడు ఇది చెయ్యమని. అది చెయ్యండి. మేలు చేయడం తెలిసి దాన్ని ఎవరైతే చెయ్యరో వారికి అది పాపం, వారికి అది శ్రమ, వారికి అది ఏంటంటే అది శ్రమ, పాపం జరుగుతుంది అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతా ఉంది మిత్రులారా. అంత మాత్రమే కాదు, సంఘ సభ్యులకు కూడా మనం మేలు చేయాలి. ఏం చెప్పాం మనం? సంఘం అంటే కుటుంబం, విశ్వాస గృహము, దేవుని ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వీరికి ప్రాధాన్యత ఇవ్వాలి. మనం మొదట ప్రతి ఇంటికి ఒక యజమానుడు ఉంటాడు, ఒక గృహ నిర్వాహకుడు అనేటువంటి వాడు ఉంటాడు. ఈ అబాండెంట్ లైఫ్ గృహ నిర్వాహక నిర్వహించేవాడు కూడా ఒకడు ఉన్నాడు. మొదట వాడికి, తర్వాత కుటుంబ సభ్యులకు, తర్వాత కుటుంబ సభ్యులకు ఏం చేయాలి? వారికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వారికి మేలు అనేటువంటి దాన్ని మనం చేయాలి. వారికి ఉపకారం చేయడం హెబ్రీ పత్రిక 13:16 చెప్తా ఉంది. ఉపకార ధర్మము చేయుట మర్చిపోవద్దు అన్నాడు. అది దేవునికి ఎంతో ఇష్టమైందంట. అది దేవునికి ఎంతో ఇష్టమైందని దేవుని వాక్యం చెబుతా ఉంది మిత్రులారా. సరే, ఇంకా ఎలా చెయ్యాలి? ఇందాక చెప్పాం ఏ విధానంలో చేయాలని మనం నేర్చుకున్నాము, ఎవరికి చేయాలో మనం నేర్చుకున్నాము. మేలు అనేటువంటిది, ఉపకారం అనేటువంటిది. అలాగే ఎంతకాలం చేయాలి, ఎలా చేయాలి కాదు, ఎంతకాలం, ఎంతవరకు చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఎన్ని దినాలు చేయాలి? చదవండి. గళతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9 నుంచి మనం చేద్దాం. 9 నుంచి మనం చదివితే 3 మాటలు చెప్పాడు అక్కడ. మనము మేలు చెయ్యుట యందు, గుర్తుపెట్టుకోండి ఈ మాట, ఏంటిది? విసుకకుండా చెయ్యాలి. ఎలా చేయాలి? ఇది విసుగకుండా చేయాలి. విసుగు పైకే కాదు, మనసులో కూడా కలిగిద్ది. అది నువ్వు హృదయంలో అనుకున్న తప్పే, అది నువ్వు మనసులో అనుకున్నా అది అవుతుంది. అక్కడ నాకే దిక్కు దిమానం లేక అడుగుతుందంటే ఈ వచ్చాడు మళ్ళీ ఉన్నట్టుగా అర్థమవుతుందండి. సారేపత్తు విధవరాలు యేసుక్రీస్తు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వచ్చినటువంటి విధవరాలు. ఏముంది వారి దగ్గర? ఏమీ లేదు. కానీ వారికి ఉన్నదంటే చెయ్యాలి అని పవిత్రమైనటువంటి మనసు, చెయ్యాలి అనేటువంటి పవిత్రమైనటువంటి మనసు. ఏముంది వారి దగ్గర? వాళ్ళు బంగారం ఇచ్చారా, వెండి ఇచ్చారా, 10 లక్షలు ఇచ్చారా, 10 కోట్లు ఇచ్చారా, 500 ఇచ్చారా, 5,000 ఇచ్చారా, విచ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. క్వాంటిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఏమి ఇచ్చామన్నది ముఖ్యం కాదు. ఏ హృదయముతో, ఏ మనసుతో, నువ్వు ఏ ఆత్మతో చేసావన్నది ముఖ్యం. అది దేవుడు చూస్తాడు, అది దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. గాడ్ సీస్ అవర్ హార్ట్. దేవుడు మనలో చూసేది మన హృదయం. దేవుడు మనలో చూసేది ఏంటి? అది హృదయం, మనసు. అది ఏ ఉద్దేశంతో చేస్తాను అనేది దేవుడు కనిపెడతాడు మిత్రులు. కాబట్టి విసుగకుండా మనం మేలు చేయాలని చెప్పాడు. ఇంకేం చెప్పాడు? అలయకుండా మేలు చేయాలని చెప్పాడు. ఎలా చేయాలంట? అది ఎంతవరకు చేయాలంట? ఈ మేలు చేసేటువంటి క్రమములో, మనం చేసే ఉపకారం చేసేటువంటి క్రమములో, ఈ పద్ధతిలో విసుగు చెందకూడదు, అలసిపోకూడదు. విసుగు చెందకూడదు, అలసిపోకూడదు. మేలు చేసేది మేమి తగిన కాలమందు పంట కోతము కాబట్టి సమయము దొరికిన కొలది. ఏంటి ఈ మాట? సమయము
దొరికిన అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా, దేవుడు అవకాశం కల్పించిన ప్రతి సందర్భంలో కూడా మనం మేలు అనేటువంటిది ఆత్మానుసారంగా సమస్త మంచితనముతో గుణం కలిగి మనం చెయ్యాలి. అంతే తప్ప ఆశించి కాదు. అంతే తప్ప ఆశించి కాదు. ఆశతో చేసేటువంటిది శరీరానుసారమైనటువంటిది. గుణముతో చేసేటువంటిది అది స్వభావం. అదేంటది స్వభావం. ఈ మాటలు మీకు మాత్రమే కాదండి, నాకు కూడా. అర్థమైందా? మాకే చెప్తున్నారు పాస్టర్ గారు అనుకోవద్దు. ఇట్ ఈస్ ఇంక్లూడింగ్ ద పాస్టర్. ఏం చేసినా అలాగే చేయాలి. ఏం చేసినా అలాగే చేయాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని మిత్రులరా, ఈ మేలుని మనము ఎంతకాలం చేయాలి అనంటే అలసిపోకోకుండా, విసుగు చెందకుండా, అవకాశము దొరికిన కొలది మనం చేయాలి. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటంటే జీవితకాలం మనము ఈ మేలు అనేటువంటి దాన్ని చేయాలి. జీవితకాలం మనం మేలు అనేటువంటి దాన్ని చేయాలి. ఒకే ఒక వచనం చూపెడతా. దీనికి నేను వచనాలు ఉన్నాయి కానీ ఒక వచనం చూపెడతా. యోహాను సువార్త 4 తీయండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం. 9:4. ఎప్పుడంట? పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడు పనిచేయడు. మీకు వినపడిందా ఈ మాట? పగలున్నంత వరకు ఏం చేయాలి? మనల్ని దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క పనులు మనము చేస్తూనే ఉండాలి. రాత్రి వచ్చిన తర్వాత ఏం చేస్తా? చచ్చిపోయాక ఏం చేస్తావు నువ్వు? మంచం మీద పడుకున్న తర్వాత ఏం చేస్తావు నువ్వు? కాళ్ళు చేతులు పడిపోయి మంచం మీద పడుకుంటావు. ఏం చేస్తావు నువ్వు అప్పుడు? చేయడానికి ఏముంది అక్కడ? ఏదో ఒక పాట పాడతాడు, బలమంతా పోయాక చేయాలని ఉంది, ఏదో నాకు చెయ్యాలని ఉంది నీ సేవను. ఎప్పుడంట? బలం పోయాక. ఎవరికి కావాలి అది? ఏంటది? బలం పోయాక వచ్చి చేస్తాడంట మనగడు. బలం ఉన్నప్పుడు ఏం చేసావు? సినిమాలు, షికారులు, పనులు, ఇది అది ఇది ఇది ఇది. అది పోయిన తర్వాత నన్ను ఒక అతను ఇలా చెప్పాడు, అరే ఇంక ఎన్ని సంవత్సరాలు? 22 సంవత్సరాలు సేవ చేస్తాను. 22 సంవత్సరాలకు సేవ అంటారా? పిచ్చోడువా మంచోడువా? పిచ్చోడువా మంచోడువా? పని చేసుకోరా, పని చేయి, ఏదన్నా ఉద్యోగం చేయి, సంపాదించు, బాగా సంపాదించు. సేవ ఎప్పుడు చేయాలో తెలుసా? నీకు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వస్తాయి కదా, వృద్ధాప్యంలో, అప్పుడు చేయి సేవ. అప్పుడేం చేయను? నా దినం అప్పుడు చేయడానికి ఏముంటుందండి? అప్పుడు నేను చేయడానికి నా దగ్గర ఏముంటుంది? నా దగ్గర శక్తి ఉంటుందా? నా దగ్గర సామర్థ్యం ఉంటుందా? తెలివితేటలు ఉంటాయా? జ్ఞానం ఉంటుందా? ఏముంటుంది? ఆ వయసుకు వచ్చిన తర్వాత మూర్ఖత్వం తప్ప ఏముండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన మిత్రులారా, ఉచితంగా సలహా ఇచ్చాడు. తాత నీకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు తాత అన్న? 55 అన్నాడు. నువ్వేం చేస్తున్నావు తాత అన్న? నేనేం చేయగలను బాబు, కూర్చొని. నేనేం చేయగలను బాబు? మరి ఏం తాత నాకు అలా చెప్తున్నాడు అన్న? దేవుని పనికి నేను ముసలోడిని అయిపోయిన తర్వాత చేయమని చెప్తున్నాను తప్ప నాకు దగ్గర ఏముంటుంది? నువ్వు కూర్చొని ఉన్నావు, నేను చేసే పని కూడా అదే కదా ఆ వయసుకు వచ్చాక. సో వాట్ వీఆర్ లెర్నింగ్, మనం నేర్చుకోవాల్సింది ఏంటి? సమయం ఉన్నప్పుడే, సమయము దొరికిన కొలది మనము మన సంఘానికి, మన కుటుంబానికి, మన సావకులకు మనము మేలును చేసేటువంటి వారుగానే మనం ఉండాలి మిత్రులారా. కాబట్టి ప్రియులరా, ఏ విధానంలో చేయాలి? ఆత్మానుసారంగా చేయాలి. ఎవరికి చేయాలి? ఉపదేశించు వారికి చేయాలి. ఉపదేశించే వారికి చేయాలి. ఎలా చేయాలి? ఉపదేశించేటువంటి వారికి ఏ భాగాల్లో చేయాలంటే సమస్త సద్విషయాల్లో ఉపదేశించు వారితో మనం కూడా పాలివారమై ఉండాలి. మన సమస్త మంచి పదార్థంలో భాగం అనేటువంటి దాన్ని ఇవ్వాలి.
సంఘానికి, సంఘ సభ్యులకు మనం పగలున్నంత వరకు కూడా మనం మేలు చేసేటువంటి వారిగా మనం ఉండాలి. చివరి మాటలు చెప్పి ముగించేస్తాను. ఇందుకీ ఇన్ని మంచి పనులు చేయమని చెప్పారు పాస్టర్ గారు. వాట్ ఈస్ ద బెనిఫిట్? ఈ చేయడం వల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏంటి? ఇవి చేయడం వల్ల నాకు వచ్చే లాభాలు ఏంటి? ఇవి చేయడం వల్ల నేనేం పొందుకుంటాను అని అంటే అక్కడ చెప్తాడు కదా, నిత్య జీవం అనే పంట కోస్తావు. నిత్య జీవం అనే పంట కోస్తావు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా యాకోబు పత్రికలో మనం చెప్పినట్లుగా సమాధానము, నీతి. ఏంటది? సమాధానము, నీతి. సమాధానము, నీతి. హల్లెలూయా. మొదటిది ఇలా చేయడం వల్ల మనకు వచ్చేటువంటి బహుమానాలు, మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటంటే, మొదటిది నిత్య జీవము, రెండోది సమాధానము, మూడవది నీతి. నేను వాక్యాలు చదివి వినిపించటం లేదు, స్క్రిప్చర్ చెప్తున్నాను. యాకోబు పత్రిక 3:18 మనకు చెప్తా ఉంది. అలాగే 2వ పేతురు మనం 1:11 కూడా ఈ మాటలు మనకి చెప్తా ఉంటున్నాయి. అలాగే 2వ పేతురు 1వ అధ్యాయం 9వ వచనం మనకేం చెప్తుందంటే పరిశుద్ధత. ఏంటది? పరిశుద్ధత. ఇవి మనం ఈ జీవితాన్ని మనం మేలు చేయడం ద్వారా మనం పొందుకునే నిత్య జీవం, నీతి, సమాధానం, పరిశుద్ధత. పరిశుద్ధత. అండ్ నాట్ ఓన్లీ దట్ వన్, హెబ్రీ పత్రిక 13, 16, 17 వచనాలు చదివితే దేవునికి ఇష్టమైంది అని చెప్పాడు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే దేవునికి ఇష్టలం అవుతాం, నిర్దోషులం అవుతాం. ఏమవుతాం మనం? నిర్దోషులం అవుతాం. నిర్దోషత్వం. ఏం చేస్తే నువ్వు నిర్దోషం అవుతావు? యేసు క్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నిర్దోషులంగా ఉంచబడుతూ ఉంటాం. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. అటువంటి జీవితాన్ని మనం జీవించి ప్రభు నాకు ఇది చేయమంటే ఆయన చేస్తాడు. ప్రభు నాకు ఇది చేయమంటే ఆయన చేస్తాడు. నువ్వు ఎప్పుడు అడపా వచ్చి కనపడి నాకు అది చేయి, నాకు ఇది చేయి అంటే ఏం చేస్తాడా? అడగటం కూడా అట్లా కమాండ్. దేవుడు ఏదో మనం పాలితనం పెట్టుకున్నట్టు ఆయన ఏదో మన కాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళలాగా చెయ్యాల్సింది, అట్ట చేయాల్సింది, ఎట చేయాల్సిందే అని అంటామంట. నాన్సెన్స్. మనం దేవునికి ఇష్టమైన బిడ్డలంగా మనం దేవునితో సహవాసం ఉండాలి, మేలు చేసేవారిగా మనము ఉండాలి. ఇతరులకు మనము మేలు కలిగేటువంటి జీవితాన్ని, మేలు ఉపకారాన్ని చేసేటువంటి వారిగానే మనం ఉండాలి. ఇది దేవుని స్వభావం. ఆయన అందరికీ ఉపకారి. తను ఆశ్రయించిన వారికి ఏ మేలు? దట్ ఈస్ అవర్ గాడ్. మనం కూడా అలాగే ఉండమన్నాడు దేవుడు. ఆయన ఎలా ఉన్నాడో మనల్ని కూడా అలాగే ఉండమంటున్నాడు దేవుడు. అయితే ఈరోజు మనం పరిశీలన చేసుకుందాం, మనం ఎలాగున్నాం? మేలు చేసేవారిగానే ఉందామా? ఆత్మానుసారంగానే విత్తుదామా, లేదా శరీరానుసారంగా విత్తుదామా? అలాగే సమస్త సద్విషయాల్లో మనం కూడా పాలిభాగస్తులం అవుదామా, వద్దా? నిర్ణయాలు మీరు తీసుకోండి. దేవుడు నాకు చెప్పమన్న ప్రతి సంగతిని నేను మీకు విశదీకరించి చాలా స్పష్టంగా చెప్పాను. కాబట్టి నా ప్రార్థన ఏంటంటే మీరు మంచి నిర్ణయాలు తీసుకోవాలి. మీరు మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆత్మానుసారంగా చేసే ఒక మంచి తీర్మానం తీసుకోండి. అలాగే మీ సావుకునికి మీరు సద్విషయాల్లో కూడా మీరు పాలిభాగస్తులు కండి. అలాగే మీ సంఘ సభ్యులకు మీరు వీలు కలిగిన ప్రతిసారి కూడా మేలు చేయండి. దేవుడిచ్చేటువంటి నీతి, సమాధానము, అలాగే పరిశుద్ధత, నిర్దోషత్వము, నిత్య జీవం అనేటువంటి పంట మీరు సంపాదించుకోండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. అటువంటి మంచి జీవితాన్ని మనం జీవించాలి. అటువంటి హెల్దీ, ఆరోగ్యకరమైనటువంటి ఆత్మీయ విశ్వాస జీవితాన్ని మనము జీవించాలి. అలా జీవించి దేవునికి దగ్గరగా మనం ఉండాలి. దేవునికి దగ్గరగా మనం ఉండాలి. అప్పుడు ఆ ప్రార్థనా జీవితం యొక్క ప్రతిఫలాలు మనము పొందుకుంటాం. అడపాదడపా కనపడి ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన అయిపోయింది, మళ్ళీ వారం దాకా మళ్ళీ ప్రార్థన చేయకుండా ఉండి వారం తర్వాత 2 వారాల తర్వాత ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన అని అంటే దేవుడు ఏం చేస్తాడు? మీకు అర్థమయ్యే భాషలో చివరికి చెప్తా. ఇప్పుడు నేనున్నాను, మీరెవరో నాకు తెలియదు, అటు వెళ్తా కనపడ్డారు, హాయ్ అన్న, అయిపోయింది. మళ్ళీ మాట్లాడాలి, మీకు నాకు మధ్య మాట్లాడలేదు. మళ్ళీ ఎప్పుడు 2 నెలల తర్వాత వచ్చి హాయ్ అన్న. ఈ తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ వచ్చా, మీకు నాకు మధ్య మాట్లాడలేదు. తర్వాత మళ్ళీ వచ్చి హాయ్ అని నాకు 1000 రూపాయలు అన్న, ఇస్తారా? నువ్వు ఎవరో తెలియదు, నువ్వు అంటూ తెలియదు,
నీ ఊరేదో తెలియదు, నీ పేరేందో తెలియదు. అప్పుడప్పుడు వెళ్తా హాయ్ అన్నావు, బాయ్ అన్నావు, నువ్వు హాయ్ అన్నావు, నేను హాయ్ అన్నాను మంచితనంగాను. నీ అడగటంగానే 1000 రూపాయలు అడిగేసావు, నీకు ఎలా ఇవ్వాలని అంటాం. దేవునితో మన సంబంధం అలాగే ఉందనుకోండి, గాడ్ నెవర్ హెల్ప్. దేవునితో మన సంబంధం అలాగే ఉందనుకోండి, గాడ్ నెవర్ హెల్ప్. దేవుడు హెల్ప్ చేయడు. ఏదో అప్పుడప్పుడు వచ్చి కనపడి హాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతే హౌ గాడ్ విల్ హెల్ప్ యూ? ప్రభు అంటాడు, అక్రమము చేయవర్లరా, ముందు నా దగ్గర నుంచి ఎక్కడి నుంచి బయటికి వెళ్ళండి, అసలు మీరు ఎవరో కూడా నాకు. దట్ ఈస్ వాట్ గాడ్ స్పీక్స్. అటువంటి పరిస్థితి మనకు రాకుండా మనం నిత్య జీవం పొందాలంటే మంచి జీవితాన్ని మనం జీవిద్దాం. అంటే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగా. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యాన్ని మనం విన్నాం కదా, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రార్థన ప్రార్థన ఎవరు మౌనంగా ఉండొద్దు ప్లీజ్. దయచేసి ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. దేవుని మాటలు దేవుడు చాలా స్పష్టంగా